క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆగమన కాలము రెండవ వారంలో ఉన్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠాన్ని కూడా పరలోక రాజ్య విలువలు కలిగి జీవించాలని తెలియజేస్తూ ఉన్నాయి. మరియు పరలోక రాజ్య స్థాపనకై కృషి చేయాలని మన కథోలిక శ్రీసభ మన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. ఈనాటి మొదటి పఠనము యెషయా గ్రంథం నుండి తీసుకొనబడింది. యెషయా ప్రవక్త బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలకు యావే దేవుడే నిజమైన దేవుడని, అతడు ఎల్లవేళలా తమ ప్రజలను కాచి కాపాడునని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. మరి సువిశేష పఠనం గురించి మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు బప్తిస్మ యోహాను గురించి తమ శిష్యులతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. బప్తిస్మ యోహాను మానవుల అందరికంటే అధికుడని, మానవుల అందరిలో కంటే గొప్పవాడు అని, పరలోక రాజ్య స్థాపనకై ఎంతగానో కృషి చేశాడు అని యేసుక్రీస్తు తమ శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్తల కాలం నుండి కూడా పరలోక రాజ్యము దౌర్జన్యమునకు గురి అయింది అని, పరలోక రాజ్య స్థాపనకై బప్తిస్మ యోహాను గారి వలె నీవు నేను పరలోక రాజ్య స్థాపనకై కృషి చేయాలని మన కథోలిక శ్రీసభ నిన్ను నన్ను కోరుతూ ఉన్నది. కావున ప్రియ సహోదరులారా, ఈ లోకంలో నివసిస్తున్న మనము కూడా పరలోక రాజ్య వారసులము. పరలోక రాజ్య విలువలైన ప్రేమ, శాంతి, దయ, కరుణ కలిగి జీవించాలి. మన కుటుంబ జీవితంలో మన తోటి సహోదరుల పట్ల ఈ యొక్క పరలోక రాజ్య విలువలతో జీవించాలి. మన కుటుంబ జీవితంలో ఒక భర్తగా, ఒక భార్యగా, మంచి పిల్లలుగా మన తోటి సహోదరుల పట్ల పరలోక రాజ్య విలువలు కలిగి బప్తిస్మ యోహాను గారి వలె తగ్గింపుతనంతో మరియు బప్తిస్మ యోహాను గారి వలె నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో మన జీవితంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆగమన కాలంలో పరలోక రాజ్య విలువలతో జీవిస్తున్నామా లేదా అని. ఈ ఆగమన కాలంలో బప్తిస్మ యోహాను గారి వలె తగ్గింపుతనముతో నీతివంతమైన జీవితంతో జీవిస్తున్నామా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, బప్తిస్మ యోహాను గారి వలె అతని సుగుణాలను మన జీవితంలో అలవరుచుకొని పరలోక రాజ్య విలువలైన ప్రేమ, శాంతి, దయ, కరుణతో జీవించి రానున్న మెస్సయ్య యొక్క రెండవ రాకడకై నిరీక్షణతో వేచి చూడాలని ఆ దేవాదేవుణ్ణి మనం వేడుకుందాము.